నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ రాజకీయం చిత్ర విచిత్రంగా మారిపోయింది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా అధికార పార్టీలో చేరతారు. అధికార మండతో తమ పనులు చేసుకోవచ్చని భావిస్తారు. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల బంధాన్ని తెంచేసుకున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన ఆయన పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదని తెగ బాధపడ్డారు. ఎందుకలా? అధికారంలోకి రాగానే సీనియర్లను కాంగ్రెస్ పక్కన పెడుతుందా, లేక జీవన్ రెడ్డిని మాత్రమే పట్టించుకోలేదా? పార్టీ ఫిరాయింపులు మరో కారణమా? ఎందుకంటే జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తనను ఓడించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి సూటి ప్రశ్న. ఇక్కడే అసంతృప్తి మొదలైందా? జీవన్ రెడ్డి జంపింగ్ తో కాంగ్రెస్ నుంచి వలసల పర్వం మొదలైనట్టేనా? తెలంగాణకు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెప్తున్నారు జీవన్ రెడ్డి. ఈ స్థాయి, ఈ దశలో ఏదైతుందో ఇలా కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం, నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఒక ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయ తెలిస్తే ఎట్టుంటో చెప్పలేని చెప్పండి. కానీ ఏదైతుందో నా చేసే జీవితం ప్రజా జీతాన్ని పాటుపడటానికి కొరకు ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచన అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారిని కలవటము మా పాత సాన్నిహిత్యం అతను నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే పార్టీలో బీఆర్ఎస్ లో చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ రైట్. ఇక కాంగ్రెస్ ను ఓడించాలని జీవన్ రెడ్డిలో కసి, సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించాలన్న కసి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ ను వీడాలని డిసైడ్ అయిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదా. కమలం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో 8 మంది ఎంపీలున్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి జీవన్ రెడ్డి జంక్షన్ లో నిలబడినప్పుడు ఆయన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదా? ఆయన కూడా బీజేపీని టచ్ చేయలేదా? జీవన్ రెడ్డి తర్వాత ఎవరు? జంపాంగ్ల నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి నమస్తే. మొత్తంగా చూస్తున్నాం, సో ఎక్కడైనా సరే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలుంటాయి, కానీ ఇక్కడ రివర్స్ రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. అండ్ ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సింది, జీవన్ రెడ్డి అసలు బీఆర్ఎస్ ని ఎందుకు ఎంచుకున్నారు? సో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మరోసారి కూడా అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ ని ఎంచుకోవటం వెనక వ్యూహం ఏంటి? ఇంకా ఎవరైనా జంపాంగ్ల పర్వం కొనసాగే అవకాశం ఉందా? ఎలా చూడొచ్చు అంటారు? అంటే వంశీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కరొక్కరుగా దూరం అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జీవన్ రెడ్డి కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నాయకుడిగా ఆయనకంటే ఒక గుర్తింపు ఉంది. మాస్ నాయకుడిగా అత్యంత నీతిమంతమైన నాయకుల్లో ఒకగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొని తన వర్గానికి అన్యాయం చేస్తున్నారు, తన వర్గం సంబంధించిన వ్యక్తులకు గౌరవం ఇవ్వట్లేదు, ఇలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన భావించి గత కొద్ది కాలంగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జీవన్ రెడ్డికి అనూహ్యంగా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అయిపోయింది. గతంలో కేసీఆర్ పైన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది జీవన్ రెడ్డికి. ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే కూడా జీవన్ రెడ్డి కూడా గతంలో ఒకవైపు పిసిసి చీఫ్ పదవి కోసం ప్రయత్నం చేశారు. ఆయన అంతకుముందు పిసిసి చీఫ్ పదవి ఇస్తుందని చెప్పేసి అంతా భావించారు. ఆ సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో సంబంధించిన విషయంలో ఎదురుదాడి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బలంగా పోటీ ఇచ్చారు. అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిసిసి అధ్యక్షుడు నియమించాలని చెప్పేసి జానారెడ్డి కోరడంతో కూడా పార్టీ అధిష్టానం అప్పుడు వాయిదా వేసింది. ఆ సమయంలో తనదైన స్థాయిలో లాబింగ్ చేసి జానారెడ్డి మద్దతుతోటి ఒకవైపు పార్టీ పెద్దల మద్దతు కూడగట్టి ఇప్పుడు ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి కూడా కొంత రేవంత్ రెడ్డి టీం కి జీవన్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉన్నదని కూడా ప్రచారం ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో గత 2.5 సంవత్సరాలుగా ఆయన వైపు ఎమ్మెల్సీగా కొనసాగినంత కాలం ప్రశాంతంగానే ఉన్నది. కానీ ఎమ్మెల్సీగా పదవి పోయిన తర్వాత చాలా మంది సీనియర్లకు పార్టీలకు తీసుకొని సలహాదారుల పదవులు ఇచ్చారు. తనకు అలాంటి పదవి కూడా ఇవ్వట్లేదు. అలా ఇవ్వకపోగా తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా వైరిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించి
ఆయనకి వైపు తీసుకోవడం అనేది కూడా సరికాదని చెప్పేసి గత కొద్ది కాలంగా భావిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి స్వామి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా తన వర్గానికి టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి కూడా బాధపడ్డారు. స్వామి మీరు చెప్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే అటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మరలా బీఆర్ఎస్ గూటికే కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎగ్జాంపుల్ మనం గూడెం మహిపాల్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సో ఏం జరగబోతుంది అంటే ఇంకా ఈ వలసలు పెరిగే అవకాశం ఉందని మనం భావించవచ్చు అంటారా? కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది? పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారబోతున్నాయి? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా గుర్తించాలి వంశీ. ప్రధానంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితోని అత్యంత అనుకూలంగా సహచరుగా తిరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఒకరొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ గూటికి వస్తున్నారు. మనం ఇందులో మనం ప్రధానంగా గమనిస్తే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుజయ్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, ఇట్లా చాలా మంది సీనియర్లు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నికాసైన కాంగ్రెస్ వాదులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో విమలలేక పార్టీకి దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకరొకరుగా బీఆర్ఎస్ బోర్డుకి చేరుతున్నారు. ఇది ఒక సరికొత్త ఈక్వేషన్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చర్చ కూడా అవుతుంది. నిన్నటి వరకు కూడా జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టాన పెద్దలు సంప్రదించి మాట్లాడితే బాగుండేది. ఒకవైపు ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇటు శ్రీధర్ బాబు కలిసి మాట్లాడినప్పుడు ఆయన కొంత సంతృప్తి చెందలేదు. సీఎం మాట్లాడినా కూడా ఓకే అయ్యేది, లేకపోతే పార్టీ అధిష్టాన పెద్దలు కల్పించుకొని నేరుగా జీవన్ రెడ్డితో మాట్లాడితే సమస్య సాల్వ్ అయ్యేదని చెప్పేసి కూడా నిన్న జగ్గారెడ్డి కూడా కామెంట్ చేశారు. ఆనలాంటి సీనియర్ నేతను పోగొట్టుకోవడం పార్టీకి నష్టమే. ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి నాయకునిగా పేరున్నటువంటి జీవన్ రెడ్డిని పార్టీ వదులుకుంటే పార్టీకి నష్టం అని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ మాట్లాడి అధిష్టాన పెద్దలు స్వయంగా జోక్యం చేసుకుంటే బాగుండదు అంటున్నారు. ఇప్పుడు ఆయన నేరుగా ఇప్పుడు కేసీఆర్ తో కలిసి కేసీఆర్ తో పాటు ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం అయ్యారు. ఎర్రవల్లి సమావేశం తర్వాత ఆయన భవిష్యత్తు పైన కొంత క్లారిటీ ఇస్తారు. నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అటు కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక అదేవిధంగా శ్రీనివాసరావు గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గెస్ట్లు ఇద్దరికి కూడా నమస్కారం అండి, శ్రీనివాస్ గారికి, అరవింద్ గారికి. శ్రీనివాస్ గారు మీ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, పార్టీ నుంచి వెళ్లిపోతున్నా ఆపే ప్రయత్నం చేయట్లేదు, వెళ్లిన తర్వాత మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఏంటి, మొత్తంగా రేవంత్ వర్గంగా కాంగ్రెస్ మారిపోతుందా? పాత సీనియర్లందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోతూ ఉన్నారు. ఎందుకు సీనియర్లను కాంగ్రెస్ పార్టీ బుజ్జగించలేకపోతుంది, వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేకపోతుంది అన్న టాక్ వినిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు? నమస్తే అండి. మీకు ఆతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇది ఏదైతే మీడియాలో ఉన్నటువంటి ప్రస్తావన కానివ్వండి, మీరు లేవనెత్తిన అంశం కానీ అబద్ధం అండి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ సీనియర్ నాయకులు కూడా బయటికి పోలేదు. జీవన్ రెడ్డి గారే ప్రస్తుతానికి వెళ్ళిండ్రు. వేరే సీనియర్ నాయకులు ఎవరు కూడా వెళ్ళిపోలేదు. కాకపోతే జీవన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి, వారికి పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా అన్ని అవకాశాలు వారికి ఇచ్చింది. వారు పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా చాలా బాధాకరం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ వారు అనవసరంగా ముందే వారు ఎక్స్పోజ్ అయ్యి నేరుగా అటాక్ చేయడం వల్ల, కొన్ని సున్నితమైనటువంటి అంశాలను బహిరంగంగా మాట్లాడడం వల్ల ఏర్పడినటువంటి సందిగ్ధత పరిస్థితి. వారు సంజయ్ని తీసుకునేటువంటి నేపథ్యం కానివ్వండి, సంజయ్ కాంగ్రెస్ వైపుకు వచ్చినప్పుడు వారు అంతర్గతంగా వారు ఏదైతే హైకమాండ్ తోటి మాట్లాడుకొని సరి చేసుకుంటే అయిపోయేటువంటి అంశాన్ని వారు బహిరంగంగా మాట్లాడి బహిరంగంగా చర్చకు తావివ్వడం, వారు మొదలే ఆల్రెడీ ఒక ఇడన్ ఎజెండా తోటి ఉన్నారు. ఇడన్ ఎజెండా తోటి ఉండొచ్చు. వాళ్ళకి అక్కడ వ్యక్తిగతంగా ఆయనకు వాళ్ళకు ఉన్నటువంటి ఇమీడియట్ ఈయన మీద తెలిసినటువంటి అభ్యర్థి కాబట్టి 2 టర్మ్స్ వాళ్ళ ఈయన అడ్జస్ట్ ఆలోచించినా కూడా వాళ్ళ వెంట ఉన్నటువంటి కార్యకర్తలు వర్గం యాక్సెప్ట్ చేయనటువంటి అంశం ఉండొచ్చు. కాకపోతే ఏది జరిగినా ఇక్కడ ఏంటంటే ఇక్కడ విషయం జీవన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం 100% తప్పు నిర్ణయం అండి. అతను ఒక స్వయం ప్రతిపత్తితోటి స్వతంత్రంగా వ్యవహరించి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ తోటి తీవ్రమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఒక నియంత్రిత ధోరణిలో ఉన్నటువంటి పార్టీ, ఏక వ్యక్తీకరణ, ఎలాంటి తన భావ వ్యక్తీకరణకు అవకాశం లేనటువంటి ఏకీకృత నాయకత్వంలో ఉండేటువంటి పార్టీ లోపల ఆయన అడ్జస్ట్ కావడం అనేది చాలా కష్టమైన విషయం. సరే, ఆయన వ్యక్తిగత విషయం, ఆయన నిర్ణయం తీసుకున్నాడు, అది మనకు అవసరం లేదు.
బట్ కదా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేమందరం బాధపడుతున్నాం. కాకపోతే మీరు చెప్పినట్టు ఏ సీనియర్స్ వెళ్ళినో నాకు ఒకసారి చెప్పండి. సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళిపోయారు, అప్పుడు ఏం చేయలేకపోయిన పరిస్థితి. పొన్నాల లక్ష్మి లాంటి సీనియర్ నాయకులు వెళ్ళిపోయారు, అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. సో ఎక్కడికక్కడ చేజారిపోతున్నారు కదా. సబితా ఇంద్రారెడ్డి ఒక్క నిమిషం అండి. సబితా ఇంద్రారెడ్డి గారు 2018 ఎన్నికల అప్పటి నుంచి అయినా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా సీనియర్ నాయకులను. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి ప్రస్తావన అనవసరం. తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు ఎన్నికల ముందు పోయిండ్రు 2003 ఎన్నికల తర్వాత వెళ్తున్నటువంటి సీనియర్ నాయకులు మీరు ఒక్కరే కదా, జీవన్ రెడ్డి గారే కదా. సో మరి బీఆర్ఎస్ నుంచి కాస్త ఎమ్మెల్యేలుగా మారిన వాళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ గూటికే చేరిన పరిస్థితి కదా. ఎమ్మెల్యేలు పార్టీ మారతారనుకుంటే వాళ్ళు కూడా ఆ పార్టీ వైపే వెళ్ళిపోయిన పరిస్థితి కదా. గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళను అక్కడ మా యొక్క క్యాడర్ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితిలో లేదు. అక్కడ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్నది. కొన్ని కారణాల మధ్య పోయినసారి ఓడిపోవడం జరిగింది తప్ప అదర్వైజ్ అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అక్కడ క్యాడర్ తోటి అడ్జస్ట్ కాలేము, ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తారు. అరవింద్ గారు, సో ఏంటి మొత్తంగా జీవన్ రెడ్డి లాంటి నాయకులు అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు విమర్శల పర్వాన్ని చూస్తే సో ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలోకి రావడానికి క్యాడర్ ఎలా చూస్తుంది, స్వాగతిస్తుందా? మొత్తంగా అటు మీ పార్టీ అధినేత కేసీఆర్ తో లంచ్ మీటింగ్ కూడా సాగుతుంది. లంచ్ మీటింగ్ తర్వాత ఏమైనా ఒక అంశం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? సార్, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి అన్నగారికి నమస్కారాలు సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం, సాధారణంగా స్వాగతిస్తా ఉన్నాం జీవన్ రెడ్డి గారిని. జీవన్ రెడ్డి గారు అంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక బలమైనటువంటి నాయకుడు. మాజీ మంత్రిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక మాస్ లీడర్ జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు తప్పకుండా ఆయనకున్నటువంటి సుదీర్ఘ అనుభవాన్ని కానివ్వండి, ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్ కానివ్వండి, తప్పకుండా మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన నివాసానికి పోయి కలిసేటువంటి క్రమంలో తను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పిండ్రు. ఈ 2.5 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా కొలుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవుతాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలు అన్ని కూడా అవుతాయి అనేటువంటి విషయాన్ని తను చెప్పిండ్రు. ఈ 2.5 సంవత్సరాల లోపల చెప్పారా, లేదంటే కండిషన్ పెట్టి చెప్పించారా? మా పార్టీలోకి రావాలంటే ఈ వ్యాఖ్యలు చేయాలని చెప్పించారా? సార్, అట్లా ఎక్కడ ఉండదు సార్. దయచేసి అట్లాంటి కండిషన్లు అట్లాంటివి అవేమి ఉండవు. కాకపోతే తను వ్యక్తిగతంగా సుదీర్ఘ అనుభవం ఉన్నది. ఎవరైతే ప్రత్యర్థి అనుకునేటువంటి వ్యక్తి అయితే ఉన్నాడో ఆయన్నే సహజం కదా. గతంలో బీఆర్ఎస్ లోకి వచ్చిన నేతలు కూడా అటు ఏ పార్టీలోంచి మారుతున్నారో ఆ పార్టీపై విమర్శలు గుప్పించిన పరిస్థితి. మా చంద్రబాబు నాయుడుపై గానీ, అటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలపై గానీ విమర్శలు గుప్పించిన పరిస్థితే కదా. ఇటు మీ పార్టీ నుంచి అటు చంపేటప్పుడు కూడా అదే పరిస్థితి కదా. అయితే మా పార్టీలోకి మా ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే గారు మా ఇబ్రాహీంపట్నంకి వచ్చినటువంటి క్రమంలో, పార్టీ మారుతున్నటువంటి క్రమంలో మా అందరినీ కూడా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ వాదం కోసం పనిచేసినటువంటి వాళ్ళని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పిలిపించుకొని అన్ని రకాలుగా ఆయన కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఎవరైనా పార్టీలోకి వస్తే మేము మొన్నటి వరకు జెండా మోసినటువంటి వాళ్ళం, మేము జెండా మోస్తున్నటువంటి తరంలో వచ్చేటువంటి వాళ్ళు ఆ కోణంలో ఉంటే బాగుంటది. మా పార్టీలోకి వచ్చినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మమ్మల్ని గొప్పగా చూసుకొని మమ్మల్ని అజ్జేసిండు. ఎందుకంటే వీళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు, నీతిగా నిజాయితీగా అన్నం తిన్నారో, అటుకులు బుక్కినరో, వాగుల స్నానం చేసినరో, ఏం చేసిరో, తెలంగాణ కాస్ కోసం పనిచేసి 10 ఏళ్లలో నిజంగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి, బీఆర్ఎస్ వెంట నిలబడిన వాళ్ళకి అందరికి న్యాయం జరిగిందా? కాస్త ఆ టాక్ కూడా వినిపిస్తుంది కదా. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి చేర్చుకొని, ఆ పార్టీలోంచి ఈ పార్టీలు చేర్చుకొని, మొన్నటి వరకు ఉద్యమ పార్టీ అన్నది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పిన తర్వాత కొంతమందికి అన్యాయం జరిగిందని మీ పార్టీలోనే టాక్ వినిపిస్తుంది కదా. వచ్చారు, వెళ్ళిపోయారు. సో అట్లానే ఈసారి కూడా ఖచ్చితంగా కేటీఆర్ చెప్పిన పరిస్థితి, ఈసారి ఉద్యమకారులకు గుర్తిస్తాం, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి. ఆ దిశగా పార్టీ ఏమైనా ఒక లైన్ మీద నిలబడిందా? తప్పకుండా సార్. ఇవాళ
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ రోజు కేసీఆర్ గారి వెంట నడిచినటువంటి వాళ్ళు, ఎవరైతే ఆ రోజు కేసీఆర్ తోని నడిచినటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ ఉన్నారు. మళ్ళీ మిగతా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు. కానీ Yes. మేము తప్పకుండా మా కమిట్మెంట్ పై మేము చేస్తున్నటువంటి కార్యదీక్షపై కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. ఎవరి స్థాయిలను బట్టి వాళ్ళకు తప్పకుండా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తప్పకుండా మా పార్టీ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మాకు అవకాశాలు ఇస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ కి వస్తే ఏంటి అంటే సార్, ఇవాళ జీవన్ రెడ్డి గారు అని అంటే నిజంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేటి ముఖ్యమంత్రి, ఆ రోజు సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ మన జీవన్ రెడ్డి గారేమో జెండా మోసి పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడుకున్నటువంటి వ్యక్తి ఏమో ఇవాళ వాళ్ళకు దూరం అయిపోయిండు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజల లోపల మార్పు కోరుకుంటున్నారు. ఇంకా నాయకులు వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ కు? సార్ చాలా మంది, నేను ఏమంటా ఉన్నాను అంటే గేట్లు తెరుస్తున్నారా, గేట్లు క్లోజ్ చేస్తున్నారా, ఆచితూచి ఆహ్వానిస్తున్నారా, ఏంటి ఏం జరగబోతుంది? తప్పకుండా మా పార్టీ అధిష్టానం ఎవరిని తీసుకోవాలని ఎవరిని తీసుకోవద్దు. గతంలో వచ్చినటువంటి వాళ్ళు వచ్చిండ్రు, పోయినటువంటి వాళ్ళు పోయినరు. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళని, మాకు పార్టీ ఫస్ట్ సార్, పార్టీ కార్యకర్తలు ఫస్ట్. కాబట్టి మా పార్టీ అధిష్టానం ఆ దిశగా పనిచేస్తా ఉన్నది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళని గుర్తిస్తుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మమ్మల్ని ఏదో ఒక స్థానాల లోపల కూర్చోపెడుతుంది. దాంట్లో చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి చూద్దాం. అరవింద్ గారు మళ్ళీ టైం ఇస్తాం మీకు. శ్రీనివాస్ గారు, సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి, 2 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు, అండ్ రేవంత్ వర్గం వేరు, అసలైన కాంగ్రెస్ వేరు అన్న టాక్ వినిపిస్తోంది. సో పార్టీ అధికారంలో లేనప్పుడంటే ఓకే, అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాల పైగా పాలన కూడా కొనసాగుతున్న పరిస్థితి, మరోసారి అధికారంలోకి రావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. ఇంకా ఇప్పటికీ రేవంత్ ని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగానే చూస్తున్నారా? రేవంత్ వర్గం అంటూ సపరేట్ గా ఇంకా ఉందా? సో సీనియర్లను ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? సో అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి కాకముందు పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు రేవంతే స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లారు, సీనియర్లతో మాట్లాడారు, చర్చించారు. సో ఇప్పుడని ఎందుకు ఆ చొరవ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఏ సీనియర్స్ మీకు దాంట్లో ఇబ్బందిలో ఉన్నారో చెప్పండి. ఎవరు సీనియర్స్ కూడా ఇబ్బందిలో లేరు. జీవన్ రెడ్డి గారిది వారికి ఉన్నటువంటి అక్కడ వారి మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీలోకి రావడానికి, పార్టీకి అనుకూలంగా ఉండడానికి ఇష్టపడడం వల్ల ఏర్పడినటువంటి ఇది సంశయం తప్ప ఇక ప్రత్యేకంగా వేరే దగ్గర ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలు లేవు కాబట్టి కాస్త ఎవరైతే ఆస్పిరేషన్స్ బాగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యులు ఉన్నారు. ఆ మధ్య టాక్ కూడా వినిపించింది కదా, కొంతమంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయ్యారన్న టాక్ కూడా చక్కెర్లు కొట్టింది కదా. సో వాళ్ళందరూ ఒకేసారి ఏమన్నా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీడియాలో వచ్చినటువంటి వార్తలు, స్పెక్యులేషన్స్ ఇవన్నిటి కూడా నడుస్తూనే ఉంటాయండి. ఇవన్నీ జరిగేటట్టుంటే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో లేరా, చల్లబడ్డారా? రాజగోపాల్ రెడ్డి గారు అడిగింది వారికి ఎన్నికల ముందు వారికి మంత్రి పదవి ఇస్తారని వాగ్దానం చేసిండ్రు వివేక్ వెంకటస్వామి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి. వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పి వారు ఒక రకమైనటువంటి పని చేసిండ్రు. దాని మీద వారు అసెంబ్లీలో కూడా మాట్లాడింది కదా. చేత మీరు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే వారు రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో వారు క్లియర్ గా అసెంబ్లీలో మాట్లాడారు. సార్ నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? అరవింద్ గారు, ఏం జరగబోతుందంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో పార్టీలు మారటం నాయకులు కామనే, బట్ ఉద్యమ పార్టీకి వచ్చేసరికి కాస్త దెబ్బతిన్నామన్న టాక్ వినిపించింది. అంటే ఆ అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చిపోయారు, కలగాపులగం అయిపోయింది. ప్రకారం ఇవ్వాలని వారు నారాజుగా లేరు, ఇది క్లారిటీగా ఉన్నది. ఇంకా వీళ్ళు అయితే సరే బయటికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో విధంగా పార్టీ మీద ఇవ్వాలి. సో ఇప్పటికైనా ఇలాంటి నాయకులు ఏమైనా అసంతృప్తి ఉంటే వాళ్ళతో చర్చించే ప్రయత్నం అధిష్టానం చేస్తుందా? తప్పకుండా చేస్తారండి. మొన్న కూడా చేసింది. జీవన్ రెడ్డి గారితో కూడా మా మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది. వారు ప్రత్యేకంగా వచ్చి కలుస్తా అని చెప్తే వారు వద్దని రిఫ్యూజ్ చేసిండ్రు, మీరు రావద్దన్నారు. వాళ్ళు ఏఐసిసి వాళ్ళు ఆయన మీద అత్యంత గౌరవంగా ఉన్నారు. వారికి ఒక స్థాయిలో పిసిసి అధ్యక్షుడిగా నియమించడానికే
అది అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి గారి మీద ఎక్కడ కూడా ఆయన మీద వ్యతిరేకత కానీ ఇబ్బంది కానీ లేదు. కానీ వారు ఒక చాలా చిన్న అంశానికి ఆయన Yeah. స్థాయి ఒక నియోజకవర్గం కాదు, వారు ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తి ఒక నియోజకవర్గం కోసం ఆయన ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వైనమే బాలేదు. ఆయన ఏంటంటే ఇంకా అది అధిష్టానంతో కూర్చొని మాట్లాడుకొని ఆయనకు కావలసినటువంటిది, ఆయన వర్గానికి కావాల్సినటువంటిది, ఆయన అనుచరులకు కావాల్సినటువంటిది మాట్లాడుకునేటువంటి స్వతంత్రం ఉంది. కానీ ఆయన బయట ఎక్స్పోజ్ అయ్యి ఓపెన్ గా మీడియాలో మాట్లాడడం వల్ల ఏర్పడినటువంటి సంక్లిష్టమైన పరిస్థితి. మరి వారికి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రపూరితంగానే ఆయన ట్రాప్ చేసిండ్రేమో అని నిన్న ఇవాళ జరుగుతున్న కేటీఆర్ పోయి మాట్లాడడం కానివ్వండి, కేసీఆర్ గారు పోయి ఇవాళ కేసీఆర్ ని కలిసిన వైనం చూస్తే ముందే రైట్ మాట్లాడదాం సార్ మాట్లాడదాం అరవింద్ గారు ఫైనల్ గా ఏం చెప్తున్నారు? సో కొత్త నాయకులు వస్తూ ఉన్నారు, పాత వాళ్లకు మాత్రం న్యాయం జరగటం లేదనేది బీఆర్ఎస్ లో టాక్ వినిపిస్తోంది. ఈసారి ఆ సమన్వయం చేసుకోబోతుందా భారతీయ బీఆర్ఎస్ అధిష్టానం? సార్ ఇదే జగిత్యాలలో జెడ్పీ చైర్మన్ గా అండ్ ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది ఈ మధ్య ఎక్కువగా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంట. భారతీయ జనతా పార్టీతో పొత్త విలీనమా రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే సార్ ఇది శ్రీరామ రక్ష అంటే అక్కడ కూడా జై శ్రీరామ్ అంటారుగా, కలిసిపోతున్నారా? లేదు, శ్రీరామ రక్ష అంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారే ఇవాళ ఒక పసికున కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ గారి దగ్గర ఉంటేనే అంతే క్షేమంగా ఉంటది. ఇవాళ కుక్కలు చింపిన విసరాకు లాగా ఇవాళ తెలంగాణ అయిపోయింది సార్. ఎట్లా ఉండే తెలంగాణ ఇవాళ ఎట్లా అయిపోయింది తెలంగాణ? 10 సంవత్సరాల పాటు స్వర్ణయుగాన్ని చూసింది ఈ తెలంగాణ. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని పోయి ప్రతి పల్లె పట్టణం మొత్తం అభివృద్ధి పదంలో ఆ రోజు పోతే ఇవాళ ఎటువైపు పోతా ఉన్నది సార్. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏది రాయి ఏది రక్తము అనేటువంటి విషయం అవగతం చేసుకున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను అడిగిన దానికి నాకు ఆన్సర్ రాలేదు అరవింద్ గారి దగ్గర నుంచి. ఏంటి భారతీయ జనతా పార్టీతో దోస్తీనా? శ్రీనివాస్ గారు సబ్మిషన్ తీసుకుందాం. ఏంటి చెప్పండి శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదండి, రెండు ఒకటి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా వారు ఎన్నికల ముందు టోటల్ గా హ్యాండ్స్ అప్ అయిపోయారు కవిత గారి కోసం. వారి పరిస్థితి ఏముందో కవిత గారు స్పష్టంగా చెప్పారు. బీజేపీ తోటి ఉన్నటువంటి సంబంధాలు బీజేపీ తోటి ఏర్పరచుకోబోతుందని నేను బయటకు వచ్చిన వారు స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు కదా కవిత గారు. ఆన్సర్ తీసుకుందాం శ్రీనివాస్ గారు ఆన్సర్ తీసుకుందాం, మనకు టైం అయిపోతుంది. అరవింద్ గారు ఏంటి ఎలా చూస్తున్నారు? సార్ ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఇవాళ పగవారికి పంచాంగం ఇస్తే ఏం చెప్తారు సార్? పగటీలే చచ్చిపోతారు అని చెప్పి చెప్తారు. ఇవాళ వాళ్లకు మా గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే తప్పకుండా గిట్లనే చెప్తారు. కాబట్టి నేను ఒక విషయం తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మీ వైపు వచ్చి మీకు ఆశీర్వదించి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే 6 గ్యారెంటీలు 421 హామీలను మీరు తీసుకొని వచ్చి ఒక్క హామీని కూడా మీరు ఇంకా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను నడ్డి విరుస్తున్నారు మీరందరూ. ఈ 2 సంవత్సరాల 4 నెలల లోపల 2,00,000 కాబట్టి ఒక్క మాట, ఇది మంచి అంటే ఇది ఉపయోగపడేటువంటి పాయింట్. ఈ 2 సంవత్సరాల 4 నెలల లోపల 2,70,000 కోట్ల రూపాయలైనవి. ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసినరా? కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం ఏమైనా చుట్టినరా? ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూద్దాం మొత్తంగా ఏం జరగబోతుంది. రాజకీయ రంగు అయితే మారుతుంది, రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది, నేతల వలసలు మారుతూ ఉన్నాయి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి ఈక్వేషన్స్ మారుతున్న పరిస్థితి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న అరవింద్ గారికి, శ్రీనివాస్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టేట్